కన్న తల్లిదండ్రులను ఏడిపిస్తే ఏమవుతుందో తెలుసా? గుండెల్ని పిండేసే కర్మ సిద్ధాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చేసే ప్రతి పనికి కూడా, అది మంచైనా చెడైనా సరే, ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించే తీరాలి. అదే కర్మ సిద్ధాంతం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు నిండిపోతున్నాయి. కన్న పిల్లలే తమ తల్లిదండ్రులను భారంగా భావించి రోడ్ల మీద ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు, ఆ వృద్ధుల్ని చూసినప్పుడు మనసు తరుక్కుపోతుంది. కన్నవారిని గెంటేసిన వాళ్ల పిల్లలను మనం ఎంతో తిట్టుకుంటాం. దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందుతాం. కానీ ఈ సృష్టిలో ఏదీ కూడా కారణం లేకుండా జరగదు. ఎవరి కర్మను వారే అనుభవించాలన్నది ప్రకృతి నియమం. సరిగ్గా ఇలానే ఒక వృద్ధ దంపతులను వారి కన్న కొడుకు, కోడలు కనికరం లేకుండా ఇంట్లో నుంచి రోడ్డు మీద గెంటేశారు. దిక్కుతోచని ఆ వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ సాధువు దగ్గరకు వెళ్ళి తమ బాధంతా కక్కుకున్నారు. తమకు ఎందుకింతటి కష్టం వచ్చిందని, తాము చేసిన తప్పేంటని దేవుణ్ణి నిందించారు. అప్పుడు ఆ సాధువు దివ్య దృష్టితో చూసి, వారు అనుభవిస్తున్న ఈ నరకానికి వాళ్ల కొడుకు కారణం కాదని, 30 ఏళ్ల క్రితం ఆ దంపతులు చేసిన ఒక మహా పాపమే ఇప్పుడు ఉరితాడులా మారి కర్మ రూపంలో తిరిగి వచ్చిందని భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. అసలు ఆ వృద్ధ దంపతులు తమ యవ్వనంలో చేసిన ఆ ఘోరమైన తప్పేంటి? ఆ సాధువు వాళ్ళకి కనువిప్పు కలిగేలా ఏం చెప్పారు? కర్మ సిద్ధాంతం వారి జీవితంలో ఎలా వడ్డీతో సహా తిరిగి కొట్టిందో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం. కాస్త మనసు పెట్టి విన్నారు అంటే అన్నీ అర్థమవుతాయి. ప్రశాంతమైన వాతావరణం, ఎత్తైన చెట్లతో నిండిన ఒక ఆశ్రమం. ఇక ఆ ఆశ్రమంలోని ఒక పెద్ద మర్రి చెట్టు కింద తేజోవంతమైన ముఖ వర్చస్సుతో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు ఒక సాధువు. ఆ సమయానికి దారి వెంబడి నడుచుకుంటూ, చిరిగిపోయిన బట్టలతో, చేతిలో ఒక చిన్న సంచితో, ఆకలితో అలమటిస్తూ, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఒక వృద్ధ దంపతులు అక్కడికి వచ్చారు. వారి ముఖాల్లో చెప్పలేనంత బాధ, గుండెల్లో భరించలేనంత భారం కనిపిస్తున్నాయి. నడవడానికి కూడా ఏమాత్రం ఓపిక లేని ఆ వృద్ధుడు తన భార్య చెయ్యి పట్టుకుని మెల్లగా సాధువు దగ్గరికి వచ్చారు. ధ్యానంలో ఉన్న సాధువు పాదాలపై పడి బోరున విలపించడం మొదలెట్టారు ఆ దంపతులు. వారి ఏడుపు విని కళ్ళు తెరిచిన సాధువు వారిని పైకి లేవనెత్తి కరుణతో చూశారు. ఏమైంది? ఏంటి మీ బాధ? ఈ వయసులో ఇలా ఈ వీధిన పడ్డారేంటి? మీ కన్నీళ్లకు కారణం ఏంటి అని ఆప్యాయంగా అడిగారు. ఆ మాట వినగానే ఆ వృద్ధుడి దుఃఖం మరింత కట్టలు తెంచుకుంది. చేతులు జోడించి వణుకుతున్న స్వరంతో తన బాధను వెళ్లబోసుకోవడం మొదలెట్టారు. స్వామి, నా పేరు రామయ్య. ఈమె నా భార్య సీతమ్మ. మాకు ఒకే ఒక్క కొడుకు. వాడంటే మాకు ప్రాణం. నేను పగలు రాత్రి అని కష్టపడి పనిచేసి వాడిని ప్రయోజకుని చేశాను. నా భార్య తన కడుపు మార్చుకొని వాడికి కడుపు నిండా అన్నం పెట్టింది. వాడికి ఏ కష్టం రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకున్నాము. వాడు అడిగిందల్లా కూడా మా శక్తికి మించి మేము కొనిచ్చాము. ఇక వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. ఇక వాడికి ఒక ఇంటి వాళ్ళని చేయాలి అని చెప్పి ఎంతో మురిపెంగా పెళ్లి కూడా చేశాము. కాని ఆ పెళ్ళే మా పాలిట పూర్తి శాపంగా మారిపోయింది అని ఊహించలేకపోయాము స్వామి. ఇక కోడలు ఇంట్లో అడుగుపెట్టిన కొన్ని రోజులకే మా కొడుకు పూర్తిగా మారిపోయాడు. మేము పరాయి వాళ్ళమైపోయాము. మా మాటలు వాడికి చేదుగా మారాయి. ఇంట్లో మాకు కనీసం గౌరవం లేకుండా పోయింది. కోడలు రోజూ మమ్మల్ని సూటిపోటి మాటలతో హింసించేది. కంచంలో అన్నం పెడుతూ దెప్పి పొడిచేది. ఇదంతా మా కొడుకు చూస్తున్నా ఏమీ తెలియనట్లు ఊరుకునేవాడు. వయసు మీద పడ్డంతో మాకు చిన్న చిన్న జబ్బులు వచ్చాయి. మా వైద్యానికి ఖర్చు పెట్టడం ఇష్టం లేక, మా దగ్గు శబ్దాల వల్ల వాళ్ళకి నిద్రకు భంగం కలుగుతుందని సాకు చూపి రాత్రికి రాత్రే ఇద్దరూ కలిసి మమ్మల్ని మెడబెట్టి ఇంట్లో నుంచి బయటకు పంపారు. కన్న కొడుకే మమ్మల్ని అనాథలను చేసి రోడ్డు మీద వదిలేశాడు. దేవుడు ఎందుకంత పక్షపాతంగా ఉన్నాడు స్వామి?
మాకు ఎందుకింత పెద్ద శిక్ష వేశాడు? దయలేని ఆ కొడుకుకి మేము చేసిన ద్రోహం ఏంటి? మా ప్రాణాల కంటే మిన్నగా ప్రేమించడమే మేము చేసిన పాపమా? ఈ ప్రశ్నలు మా మెదడును తొలిచేస్తున్నాయి. మాకు న్యాయం ఎక్కడుందో చెప్పండి స్వామి అంటూ ఆ వృద్ధ దంపతులిద్దరూ సాధు ముందు కుప్పకూలారు. వారి బాధను, కన్నీళ్లను చాలా ప్రశాంతంగా విన్నారు ఆ సాధు. ఇక ఆయన ముఖంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కేవలం ఒక లోతైన నిశ్శబ్దం మాత్రమే ఉంది. కళ్ళు మూసుకొని కొద్ది క్షణాల పాటు ధ్యానంలోకి వెళ్లారు. ఆయన దివ్య దృష్టికి ఆ వృద్ధ దంపతుల గతమంతా ఒక చలనచిత్రంలో కనిపించింది. మెల్లగా కళ్ళు తెరిచిన సాధువు వారిద్దరి వైపు తీక్షణంగా చూశారు. ఆయన చూపుల్లో కరుణతో పాటు ఒక విధమైన మందలింపు కూడా ఉంది. ఇలా చూడు రామయ్య, మనిషికి మతిమరుపు చాలా ఎక్కువ. కాని ఈ సృష్టికి, కర్మకి మతిమరుపు లేదు. దేవుడు ఎవ్వరికీ అన్యాయం చేయరు. అలానే ఎవరి పాపాలను ఊరికే వదిలేయరు. ఇదిగో ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ నరకం మీ కొడుకు మీకు ఇస్తున్న బహుమతి కాదు. అది మీ చేతులతో మీరే రాసుకున్న మీ తలరాత. మీరు ఎప్పుడో విత్తిన విషవృక్షం దానికి పండిన ఫలాలను ఇప్పుడు మీకు అందిస్తోంది. దేవుణ్ణి, మీ కొడుకును నిందించే ముందు ఒక్కసారి 30 ఏళ్ల క్రితం నీ జీవితంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకో అని గంభీరంగా అంటారు సాధువు. ఆ మాటలకు రామయ్య, సీతమ్మ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మేము ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు స్వామి, మీరేం చెబుతున్నారు అని ఇద్దరు అయోమయంగా అడిగారు. ఇక సాధువు ఒక దీర్ఘ శ్వాస అనేది వదిలి చెప్పడం మొదలుపెట్టారు. రామయ్య, 35 ఏళ్ల క్రితం నువ్వు 25 ఏళ్ల యువకుడివి. అప్పుడే నీకు సీతమ్మతో వివాహం జరిగింది. అప్పుడు నీ తండ్రి చనిపోయి నీ ముసలి తల్లి మాత్రమే నీ దగ్గర ఉండేది. ఆ తల్లి తన రక్తాన్ని దారబోసి నిన్ను పెంచి పెద్ద చేసింది కదా. కాని నీ భార్య సీతమ్మకు తన అత్తగారంటే ఇష్టం ఉండేది కాదు. ఇంట్లో ఆవిడ ఉండటం సీతమ్మకు భారంగా, అడ్డంకగా ఉండేది. భార్య వ్యామోహంలో పడిన నువ్వు జన్మనిచ్చిన తల్లిని మెల్లమెల్లగా నిర్లక్ష్యం చేయడం మొదలెట్టావు. సీతమ్మ తన అత్తగారికి వేళకి అన్నం పెట్టకుండా అస్తమానం వేధిస్తూ ఉంటే నువ్వు మౌనంగా చూస్తూ ఉండిపోయావు. ఆ తల్లి అనారోగ్యంతో మంచాన పడితే కనీసం వైద్యం కూడా చేయించకుండా ఆమె దగ్గుతుంటే మీకు నిద్ర పట్టడం లేదని విసుక్కున్నారు, చిరాకు పడ్డారు. గుర్తొస్తుందా రామయ్య? మీ కొడుకు ఈరోజు ఏ మాటలైతే అన్నాడో 35 ఏళ్ల క్రితం మీ మనసు, మీ ముసలి తల్లిని మీరు సరిగ్గా అవే మాటలన్నారు. అప్పటికి మీ కొడుకు వయసు 5 ఏళ్లు. వాడిదంతా చూస్తూనే పెరుగుతున్నాడు అన్న కనీసం స్పృహ కూడా మీకు లేదు. చివరికి ఒక అమావాస్య చీకటి రాత్రి నీ భార్య మాట విని కళ్ళు సరిగ్గా కనిపించని, నడవలేని ముసలి తల్లిని తీసుకువెళ్ళి ఎక్కడో దూరంగా ఉన్న అనాథాశ్రమం బయట వదిలేసి తిరిగి చూడకుండా వచ్చేశావు. ఆ రాత్రి ఆ తల్లి పడిన వేదన, కార్చిన కన్నీరు, పిలిచిన పిలుపులు ఈ విశ్వంలో అలానే ఉండిపోయాయి. ఇక ఆ సాధువు మాటలు వింటున్న ఆ దంపతుల గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనట్లయిపోయింది. గతం తాలూకా ఆ భయంకరమైన దృశ్యాలు వాళ్ళ కళ్ల ముందు మెదిలాయి. వారి శరీరాలు భయంతో వణకడం మొదలెట్టాయి. సాధువు మాటలు మరింత గంభీరంగా మారాయి. మరుసటి రోజు ఉదయం ఆ తల్లి నీకోసం, నీ భార్య కోసం ఎదురుచూసి గుండె పగిలి అక్కడే ప్రాణాలు విడిచింది. ఆ రోజు ఆ తల్లి కార్చిన కన్నీటి చుక్కలే ఈరోజు నీ కొడుకు రూపంలో నీకు ఉరితాడుగా మారాయి రామయ్య. కర్మ సిద్ధాంతమంటే ఇదే. విశ్వం ఎప్పుడు ఎవరికి ఏదీ ఉచితంగా ఇవ్వదు, ఎవరి దగ్గర ఏదీ ఉంచుకోదు. మీరు సృష్టికి ఏది ఇస్తారో అది వడ్డీతో సహా మీకు తిరిగి వచ్చేస్తుంది. మీరు మీ తల్లికి ఏ గతి పట్టించారో ఈరోజు మీ కొడుకు మీకు ఖచ్చితంగా అదే గతి పట్టించాడు. మీ కొడుకు ఇందులో కేవలం ఒక పనిముట్టు మాత్రమే. మీ అకౌంట్లో ఉన్న కర్మను తీర్చడానికి ప్రకృతి వాడుకున్న ఒక సాధనం మీ కొడుకు. ఈరోజు మీరు ఏడుస్తున్నది మీ కొడుకు మిమ్మల్ని గెంటేశాడు అని కాదు, మీరు చేసిన ఆ మహాపాప మిమ్మల్ని వెంటాడి పట్టుకుంది అని. ఈ సృష్టి ధర్మం ఎంత నిక్కచ్చిగా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? మీరు మీ తల్లి పట్ల చూపించిన క్రూరత్వం ఈరోజు మీ కొడుకు మీ పట్ల చూపిస్తున్నారు.
విత్తనం మర్రి చెట్టుదైతే దానికి మామిడి పండ్లు ఎలా కాస్తాయి రామయ్య చెప్పు? మీరు విత్తిన ఆ ముళ్ళ చెట్టుకి ఈరోజు ఆ కన్నీటి ముళ్ళే కాస్తాయని సాధువు ఖరాఖండిగా చెప్పేశారు. సాధువు చెప్పిన ఈ నగ్న సత్యం విన్న రామయ్య సీతమ్మల బాధకు అవధుల్లేవు. కొడుకు మోసం చేశారన్న బాధ కన్నా తాము చేసిన ఘోరమైన పాపం పట్ల వాళ్ళకి పశ్చాత్తాపం కట్టలు తెంచుకుంది. గుండెలు బాదుకుంటూ ఆశ్రమం దద్దరిల్లేలా ఏడవడం మొదలెట్టారు. అవును స్వామి, మేము పాపులం. దేవుడు మాకు సరైన శిక్షే వేశారు. ఆ రోజు అహంకారంతో అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి కన్న తల్లినే కాదనుకున్నాము. మా కర్మకు అనుభవించక తప్పదు అని నేలమీద పడి విలపించారు. అప్పుడు సాధువు ఆ వృద్ధ దంపతులను ఓదారుస్తూ అక్కడున్న వారిని అందరికీ కూడా ఈ సందేశం ఇచ్చారు. చూశారు కదా, ఒక మనిషి జీవితంలో కర్మ ఎలా తిరిగి వస్తుందో. ఈ సృష్టిలో ఏదీ కూడా ఏకపక్షంగా జరగదు. మన కళ్లకు కనిపించే ప్రతి బాధ వెనుక మనమే గతంలో చేసిన ఒక తప్పు ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు నిండిపోతున్నాయి. కన్న తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తున్న పిల్లలను చూసి మనం వాళ్ళని తిట్టుకుంటున్నాం. కానీ ఆ తల్లిదండ్రుల గతం ఏంటో, వారు తన యవ్వనంలో వారి తల్లిదండ్రులకు ఎలాంటి గౌరవం ఇచ్చారో మనకు తెలియదు. ఇదంతా కర్మచక్రం. దీని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడు చేతిలో బలం, జేబులో డబ్బు ఉన్నప్పుడు అహంకారంతో విర్రవేగొద్దు. మీ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. మీరు మీ తల్లిదండ్రులను ఎలా అయితే చూసుకుంటారో రేపు వారు మిమ్మల్ని అలానే చూసుకుంటారు. మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఆదరణే రేపు మీ ముసలితనానికి మీరు వేసే పునాది. తల్లిదండ్రులు దేవుడితో సమానం. వాళ్ళ కళ్ళల్లో కన్నీరు వస్తే ఆ కన్నీరు మీ భవిష్యత్తును కాల్చేస్తుంది. ఈ దంపతులు చేసిన తప్పుని మీరు ఎప్పుడూ కూడా చేయొద్దు. మీ ఇళ్లలో ఉన్న వృద్ధులను ప్రేమగా చూసుకోండి. వారే మీ ఇంటికి నిజమైన దేవతలు. వారి ఆశీస్సులు ఉంటే కర్మని కూడా మీకు దాసోహం అంటుంది. సాధువు చెప్పిన ఈ మాటలతో ఆ వాతావరణం అంతా పవిత్రమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. ఆ దంపతులు తమ పాపాన్ని పరిహారం చేసుకోవడానికి ఆ ఆశ్రమంలోనే ఉండిపోయి మిగతా వృద్ధులకు సేవ చేస్తూ తమ శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. విన్నారు కదా, కర్మ ఎంత కఠినమైనదో, పశ్చాత్తాపం ఎంత పవిత్రమైనదో మీకు తెలిసింది కదా. సో అది అండి ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.